డేటా టేబుల్స్ అనేది మీకు ఎలాగ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే ప్రైస్ తీసుకున్నా. మీరు ఎంతైనా ప్రైస్ తీసుకోండి. సపోజ్ ఒక 50 రూపీస్ ప్రైస్ తీసుకున్నా, లేదా 45 రూపీస్ ప్రైస్ తీసుకున్నా. నాకు ఈ క్వాంటిటీ ఎంత అంటే 500 క్వాంటిటీ తీసుకున్నా. ఇప్పుడు నా టోటల్ రెవెన్యూ ఎంత అంటే ప్రైస్ వాల్యూ ఇంటూ మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది రెవెన్యూ అవుతుంది. సో దానికి నాకు ఎంత పడింది కాస్ట్ అంటే 2350 రూపీస్ కాస్ట్ పడింది. సో మనకి ప్రాఫిట్ ఎంత అంటే రెవెన్యూలో నుంచి మన కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీస్తే వచ్చే వాల్యూ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మనం ఇది ఏదైతే చేంజ్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ దీని యొక్క చేంజింగ్ వాల్యూని ఇక్కడ మీరు ఈక్వల్స్ టు అని ఇచ్చి ఇలాగా మీరు ఎంటర్ ఇచ్చుకోవాలి రైట్. ఓకే, ఎంటర్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎంత కనుక్కోవాలనుకుంటారో వీటిని ఈ సీక్వెన్స్లో పెట్టుకోవాలి. ఓకే, సపోజ్ 350, 400, 450, 550, సపోజ్ 700 లేదా 1000. ఇప్పుడు నాకు ఇంత క్వాంటిటీ సేల్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈచ్ ప్రైజ్ లెక్కన అనేది అనమాట. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వల్ టు అని ఇచ్చేసుకోవాలి. ఈక్వల్ టు అని ఇచ్చిన తర్వాత మీరు ఈ డేటాని ఇలాగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటిఫ్ ఎనాలిసిస్కి వెళ్ళిపోయి డేటా టేబుల్స్కి వెళ్ళిపోండి. ఇక్కడ కాలమ్ ఇన్పుట్ సెల్స్కి వచ్చేసేయండి. కాలమ్ ఇన్పుట్ సెల్స్లో మీరు ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసేయండి. మా కలెక్ట్ చేసుకొని ఓకే చేశారంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు చూడండి 350 మనం సెల్ చేస్తే ఈచ్ వన్ 45 రూపీస్ లెక్కన మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 13,480. అంటే ఈ ప్రైజ్ ఇంత ప్రాఫిట్ వస్తాయి. ఓకే, ఈ మార్జిన్ లెక్కన. అదే 450 అయితే కనుక 17,930. అదే కనుక 550 అయితే కనుక 22,430. అలాగే 29,180. అలాగే 42,680. ఇలాగ మనకి ఈ యొక్క సినారియో మేనేజర్లో ప్రాఫిట్ ఎంత అని